మేము మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాము ఒక 2 వీక్స్‌కి. అండ్ మా మోమోగాడు యూఎస్‌కి వచ్చినప్పటి నుంచి మా లైఫ్ అంతా వాడి చుట్టే తిరుగుతుంది. ఇండియాలో వాడితో లైఫ్ ఎలా ఉండేనో మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేసాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడు వాడికి షవర్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాదే. అండ్ ఐ ఎంజాయ్డ్ కూడా. ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని వాడికి స్నానం చేపిస్తుండే. అండ్ టు బి ఆనెస్ట్ ఇట్స్ లైక్ అ థెరపీ. ఏం థాట్స్ లేకుండా స్పెండ్ చేయొచ్చు ఆ 45 మినిట్స్. అండ్ ఇక్కడికి వచ్చాక ఇంట్లో కన్నా పెట్ స్టోర్స్ లో బాత్ స్టేషన్స్ లో షవర్ చేయించడం బెటర్ ఐడియా అనిపించింది. జనరలీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈదర్ వాళ్ళే గ్రూమింగ్ చేస్తారు, లేదంటే మనమే స్టోర్స్ లో స్టేషన్స్ లో స్నానం చేయించవచ్చు. ఒక $20 అవుతుంది అండ్ వాళ్ళే ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ రోజు మోమోని కూడా అక్కడికే తీసుకెళ్ళాము. పప్పిగా ఉన్నప్పుడు స్నానం అంటే అస్సలు వినకపోతుండే, బట్ ఇప్పుడు ఇస్ సచ్ అ గుడ్ బాయ్. మనం పాయ్ ఇవ్వు అంటే మంచిగా చేతిలో పెడతాడు. ఇంట్లో కన్నా ఇక్కడ బెటర్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ డ్రైయర్ ఉంటది. వాడి ఫర్ డ్రై అవ్వాలి అంటే పక్కా యూజ్ చేయాల్సిందే. అండ్ ఇంట్లో బాత్ ఏరియాస్ క్లీన్ చేయక్కర్లేదు. ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాక జస్ట్ వాటర్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ లో వచ్చేటప్పుడు పెట్ స్టోర్ లో ఏదైనా టాయ్స్ నచ్చితే తీసుకుందాం అనుకున్నాం గానీ వాడేం పట్టుకోలేదు. సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.